Dear students, welcome back to our channel Uma Guides. సో ఈ వీడియోలో మనం ఎప్సెట్ ద్వారా ఈఏపీ సెట్ ద్వారా బైపీసీ స్టూడెంట్స్ బిఎస్సి హార్టికల్చర్ అగ్రికల్చర్ వీటిలో చేరడానికి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఎంసెట్ రాసినటువంటి వాళ్ళు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. సో న్యూస్ లో ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ నుంచి అనగా రేపటి నుంచి కౌన్సిలింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఫార్మసీ, బయోటెక్నాలజీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలను పొందాలనుకునే విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా తమ సీట్లు ఖరారు చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ షెడ్యూల్కి వచ్చేసి ముఖ్య తేదీలు, రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు ఈ నెల 12th నుంచి 17th వరకు అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా 13th నుంచి 18th వరకు నియమిత సహాయ కేంద్రాల వద్ద ధృవపత్రాలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కొన్ని సెంటర్లు ఇస్తారు, అక్కడికి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో నీట్ లాగా అప్లోడ్ చేయడం కాదు, మనం సెంటర్లకు వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థుల కోర్సులు, కళాశాలను వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. సో నమోదు చేసిన ఆప్షన్స్ లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి 20వ తేదీ అవకాశం ఉంది. అభ్యర్థులు మెరిట్ కేటగిరీ ఆధారంగా ఈ నెల 23న సీట్లు కేటాయిస్తారు. ఓకే, సీట్లు పొందిన అభ్యర్థులు 27వ తేదీలోపు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ నెల 24 నుంచే క్లాసెస్ ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు అని ఇచ్చారనమాట. అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా ధృవపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. హార్టికల్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది, మొన్న పెట్టినాను నేను వీడియో కూడా ఒకసారి చూడండి. ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది అర్హత సాధించారు. అంటే 89.59% క్వాలిఫై అయ్యారు. వీరంతా కూడా కౌన్సిలింగ్ లో పాల్గొంటారు. ఓకే, ఏపీ సెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేస్తారు. ఓకే, విడతల వారీగా నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా సీట్ల ప్రక్రియ పూర్తవుతుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి, సీట్స్ ఏమన్నా ఖాళీ ఉంటే. ఓకే, సో జాయిన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయించుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 20వ తేదీ ఇది ఉంటుంది మనకు. ఆల్మోస్ట్ కాలేజ్ ఓపెనింగ్ కూడా 24th నుంచి ఉండొచ్చు అని ఇచ్చారనమాట. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వీడియోని. అదేవిధంగా లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చినటువంటి లైక్ వీడియో రీచ్ కావడానికి మరింత మందికి దోహదపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.